అని శ్రీదేవిని కామెంట్ చేస్తూ ఉంటాడు. శ్రీదేవిని కామెంట్ చేస్తుంటే శోభన్ బాబు కోపం వస్తుంది. శ్రీదేవి, ఎవడే నాగేశ్వరరావు గారు, మీరు అనవసరంగా నాతో గొడవ పెట్టుకుంటున్నారు. శ్రీదేవి నాది, శ్రీదేవి నాది. శ్రీదేవి నీదేంటి నాన్ సెన్స్. నేను సీనియర్ నటుండి, నాతో ఎన్నో సినిమాలు చేసింది, ఎన్నో డ్యాన్సులు స్టెప్పులు ఎన్నెన్నో మరి ఎన్నెన్నో చేసింది. ఎగ్జాంపుల్ ప్రేమాభిషేకంలో చాలా అద్భుతంగా నటించాం మేమిద్దరం అని చెప్తాడు. నాతో కూడా నటించింది దేవత సినిమా చాలా హిట్ అయింది మాది, నాది శ్రీదేవి నాది, దయచేసి మీరు దగ్గరకు రాకండి. ఈ శ్రీదేవి నాదంటే నాదని ఇద్దరు కొట్టుకుంటుంటే బాగా అరుచుకుని కొట్టుకుంటుంటే పక్క రూమ్లో ఉన్న గుమ్మడి వెళ్ళి వాళ్ళని సముదాయిద్దామని చెప్పి అడ్డం పడితే ఇద్దరు కలిసి కోపంలో ఉద్రేకంలో అక్కడ ఓపెన్ కిటికీలు ఉంటాయి యమలోకంలో, గిల్స్ ఉండవు. వాళ్ళిద్దరు కలిసి శోభన్ బాబు అక్కినేని నాగేశ్వరరావు గుమ్మడి గారిని కిటికీలోంచి బయటకు తోసేస్తారు. బయటకు తోసేస్తే, నాయనా నేను చచ్చిపోయాను నాయనా, బాబోయ్ నాయనా అయిపోయాను నాయనా అంటూ ఉంటాడు కింద పడిపోయి. ఈ లోపల అంతిమయాత్ర వ్యాను, డెడ్ బాడీని తీసుకెళ్ళిన అంతిమయాత్ర కారు వేసుకుని ఆ వ్యాన్ వేసుకుని దాసనారాయణరావు వస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చి అక్కడ ఆగుతాడు. అక్కడ గుమ్మడి గారు పడిపోయి ఉంటారు. అర్రే మన గుమ్మడి గారు పడిపోయారు, ఏమైందండి గుమ్మడి గారు, ఏమైంది అని వస్తాడు. చూడు నాయనా దాసనారాయణరావు, నన్ను కిటికీలోంచి తోసేశారు నాయన. ఎవరండి, ఎవరు తోసేశారు, ఎవరు అంటాడు. అంటే శోభన్ బాబు అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు కొట్లాడుకుని మధ్యలో వెళ్ళినందుకు నన్ను కిటికీలోంచి తోసేశారు నాయన అని చెప్తాడు. అలా జరిగిందా, అయ్యయ్యయ్యయ్యా నడవండి లేవదీసి తీసుకెళ్ళి రావుగోపాలరావు దగ్గరికి తీసుకెళ్ళి ఏమంటే రావుగోపాలరావు గారు ఏంటి ఈయన గుమ్మడి గారు వయసులో పెద్ద ఆయన, ఈయన కిటికీలోని తోసేయడం మీరేం చేస్తున్నారు, మీరంతా ఉండి ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అవండి దాసరి గారు నాకు వద్దంటే యమధర్మరాజు ఈ పదవి కట్టబెట్టి వీళ్ళందరినీ నాకు చుట్టబెట్టి వద్దంటే ఆయన ఇంద్రలోకానికి వెళ్ళాడు. నేను వీళ్ళతో వేగలేకపోతున్నాను, దయచేసి మీరు ఇక్కడ ఉండండి, నేను ఇంద్రలోకానికి పోతాను. అదంతా నాతో కుదరదండి, నేను ఇంద్రలోకానికి పోతున్నాను, శోభన్ బాబుని తీసుకుపోతాను. నేను ఇంద్రలోకంలో షూటింగ్ ఉంది, నాకు షూటింగ్ ఉంది, నేను అక్కడికి పోతున్నా, ఇంద్రలోకానికి పోతున్నాను అంటే సారీ తీసుకెళ్ళండి అంటాడు. అయితే శోభన్ బాబుని, శోభన్ బాబు ఏమిటయా నువ్వు అక్కినేని నాగేశ్వరరావు సీనియర్ నటుడితో నీకు దెబ్బలాటేంటి? నువ్వు ఎన్నో సినిమాల్లో చేసావు, స్వయంవరంలో చేసావు, దీపారాధనలు చేసావు, ఎన్నో సినిమాలు చేసావు నాతోటి. నేను చెప్తే వినవా? నువ్వు నాతో వచ్చేవయ్యా, నాతో వచ్చే మనం ఇంద్రలోకానికి వెళ్దాం. సరే అని శోభన్ బాబు ఆయనతో వెళ్ళిపోతాడు. శోభన్ బాబు ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు. శోభన్ బాబు దాసనారాయణరావు వెళ్ళిపోతే అక్కడ నుంచి ఇంకా ఎప్పుడైతే దాసనారాయణరావు పైన ఇంద్రలోకానికి వెళ్తాడో అక్కడ ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవతలు, దేవతా స్త్రీలు అందరూ ఏకమయ్యి ఒక యాగం చేస్తూ ఉంటారు. అక్కడ ఒక యాగం చేస్తూ ఉంటారు. కరోనా వచ్చింది కదా, ఆ కరోనా గురించి ప్రజలు భూలోకం అంతా సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని ఒక యాగం తలపెడతారు. ఆ యాగంలో ఉండగా దాసనారాయణరావు వెళ్తాడు. దాసనారాయణరావు వెళ్ళి యాగం అయ్యేదాకా కూర్చొని ఆ యాగం అయిపోయాక అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు అందరినీ కలిసి నమస్కారం పెట్టి ఇలా చెప్తాడు, నేను ఇక్కడ చిన్న ఏదైనా ఒక స్టోరీ తీద్దామని మీ ఇంద్రలోకం గురించి లేకపోతే మా భూలోకం గురించి ఏదైనా ఒక కథ, ఒక సినిమాలాగా తీయాలని ఉంది నాకు అని చెప్తాడు. అయితే అప్పుడు ఇంద్రుడు, దేవేంద్రుడు, మహేశ్వరులు, బ్రహ్మ, విష్ణు వీళ్ళందరూ కలిసి, దేవతా స్త్రీలందరూ కలిసి దాసనారాయణరావుని ఒక రిక్వెస్ట్ చేస్తారు. దాసనారాయణరావు గారు, మీ భూలోకంలో అసలు ఏం జరుగుతుంది, మీ భూలోకంలో ప్రజలు వాళ్ళ అభిమతాలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, అసలు భూలోకంలో ఎలా జరుగుతుంది, మానవత్వం ఉందా లేదా, అసలు ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, లేని వాళ్ళు ఎలా ఉన్నారు,
మాకు ఒక స్టోరీ రూపంలో చూపించండి, భూలోకంలో జరిగే మంచితనం అరాచకాలు అన్నీ చూపించండి మాకు అని చెప్తారన్నమాట. చెప్తే సరే అని దాసనారాయణరావు ఒక బృందావనం అనే ఒక దేవతా స్త్రీలు విహరించే బృందావనం గార్డెన్ ఉంటుంది అక్కడ ఇంద్రలోకంలో. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అది అని మనం ఊహించలేము. నేను చూడలేదు, మీరు చూడలేదు, ఎవరు చూడలేదు. ఎంత ఊహాజనితం. అప్పుడు ఒక మంచి బృందావనం, ఒక సూపర్ పార్క్, మన ఇంచుమించుగా మన మైసూర్ బృందావనం గార్డెన్స్ ఒకప్పుడు ఎలా ఉండేది అద్భుతంగా, దానికంటే కూడా 10 రెట్లు అద్భుతంగా ఉండే బృందావనం గార్డెన్స్లో కూర్చుని స్టోరీ రాయడం మొదలు పెడదామని, ఎలా రాయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోపల పైనుంచి పుష్పక విమానంలోంచి జుయ్ అని పెద్ద సౌండ్ వస్తే పుష్పక విమానం నుంచి ఎన్టీ రామారావు గారు దిగుతూ ఉంటారు. ఎన్టీ రామారావు ఇంద్రలోకానికి దిగుతారు. దిగంగానే అందరూ లేచి నిలబడి నమస్కారం, నందమూరి తారక రామారావు గారు అన్నగారు నమస్కారం అని అందరూ వందనం చేస్తారు. అక్కడి నుంచి దాసనారాయణరావు రెడీ అవుతుంది. మన అన్నగారితోనే ఈ కథ ప్రారంభం చేద్దామని చెప్పి ఒక విలేజ్ స్టోరీని రాయడం మొదలు పెడతాడు. అప్పుడు అందులో ఎన్టీ రామారావు గారు ఆ విలేజ్ మొత్తం, ఆ గ్రామం పెద్ద గ్రామం, అదంతా సస్యశ్యామలంగా పంటలు పండే గొప్ప గ్రామం అన్నమాట. చాలా పెద్ద గ్రామం, అందరూ రైతులే ఉంటారు అక్కడ ఎక్కువ. అద్భుతమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఏలూరుకి దగ్గర సమీపంలో ఉన్న ఒక విలేజ్ లాంటిది అనుకోండి. ఆ గ్రామాల్లో జరిగే వింతలు, అరాచకాలు, మంచి చెడు, ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉన్నారు, పాత జనరేషన్ ఎలా ఉన్నారు, ఇవన్నీ ఈ విశేషాలతో కూడి ఒక స్టోరీలాగా గ్రామ వాతావరణంతో ఒక స్టోరీ రాయడం మొదలు పెడతాడు. ఆ స్టోరీ ప్రారంభమే ఎన్టీ రామారావు గారు ఆ ఊరికి పెద్ద మనిషి, ఊరికి కరణం, మునుసుబు, పెద్ద మనిషి అన్నీ ఆయనే. ఆయన ఆ ఊరిలో ఆ గ్రామాన్ని సురక్షితంగా కాపాడుతూ, అక్కడ ఉన్న రైతులకి ఏ ఇబ్బంది లేకుండా, అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరినీ మంచి చెడ్లు చూస్తూ, వాళ్ళకి మంచి చెడ్లు చూస్తూ, వాళ్ళతో స్నేహంగా ఉంటూ, ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా ఈయన పూనుకొని ఈయనతో పాటు 10 మంది అక్కడ ఉన్న గ్రామ పెద్దలు, రైతులు అందరూ కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఈ గ్రామంలో ఏ సమస్య వచ్చినా మనందరం కలిసి ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో ఒక దీక్ష కట్టుకుని వాళ్ళందరూ గ్రామం కోసం ఎంతో కృషి చేయడానికి తోడ్పడుతూ ఉంటారు. ఆ గ్రామ వాతావరణంలో ఏం జరుగుతూ ఉంటాయి, అనేకమైన అరాచకాలు జరుగుతాయి. బాగా పంటలు పండి ధాన్యం పంట పొలాల్లో కుప్పలు వేసి, తర్వాత ధాన్యాన్ని వేరే ఊరికి బండ్ల మీద, 2 ఎడ్ల బండి మీద తీసుకెళ్ళి రైస్ మిల్లుకి వేయడం, అమ్ముకోవడం, మార్కెట్లో వేసి అమ్ముకోవడం, ఇలాంటివి చేస్తున్న తరుణంలో ఆ ఊర్లో బాగా డిసెంబర్ నెలలో బాగా పంటలు పండి, డిసెంబర్ ఎండింగ్లో పంటలు పండి పొలాల్లో కుప్పలు వేసి ధాన్యాన్ని బాగా సేకరించి ఆ పొలాలకి కాపలా ఉంటూ రైతులు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటారు. అనుకోకుండా ఒకరోజు ఒక పరిణామం జరుగుతుంది. అర్ధరాత్రి పూట గుర్రాలు వేసుకుని కొంతమంది దోపిడీదారులు, ఇంచుమించుగా నక్సలైట్లు లాంటి వాళ్ళు, ఉగ్రవాదులు లాంటి వాళ్ళ దగ్గర అన్నీ మారణాయుధాలు అన్నీ ఉంటాయి. ఒక 10 మంది ఆ గుర్రాలు వేసుకుని ఆ గ్రామం మీద అటాక్ చేస్తారు అర్ధరాత్రి పూట. చేసి అక్కడ ఉన్న గ్రామంలో గడిబిడి క్రియేట్ చేసి అంతా గందరగోళం సృష్టించి, ఆ గ్రామంలో ఉన్న గ్రామ శివారుల్లో ఉన్న పొలాల్లో ధాన్యాగారాలు, ధాన్యం బస్తాలు, రైతుల మీద దాడి చేయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి గుర్రాల మీద పారిపోతూ ఉంటారు దొరకకుండా. ఇలా 1-2 సార్లు జరుగుతుంది. జరిగేసరికి ఆ ఊరంతా ఈయన మన నందమూరి తారక రామారావు గారు, ఆయన పేరు అక్కడ చాలా ప్రసిద్ధమైన పేరు. ఆయన పేరు
ఏదో సంథింగ్ ఏదో పేరు ఉంది, ఆ పేరు కూడా పెడతాం త్వరలో. ఆయన పూనుకుని, ఆయన కొంతమంది గ్రామస్తులు పూనుకుని ఆ గ్రామ శివారులో కాపలా కాసి ఆ దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తూ చివరికి ఆ ఊరి వాళ్ళే ఆ నక్సలైట్లకి, ఆ దోపిడీదారులకి సహకరించి ఆ గ్రామాన్ని కొల్లగొట్టడం లాంటివి చేయించారని చెప్పి చివరి స్టోరీ చివరికి తెలుస్తుంది. ఆ చివరిలో దేవతా స్త్రీలు ఎంటర్ అవుతారు. కొంతమంది దేవతా స్త్రీలు మహత్యంతో, కొంతమంది అక్కడ ఊరిలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఇక్కడ ఈ శోభన్ బాబు కూడా అక్కడికి వెళ్ళడం వల్ల, ఈ శోభన్ బాబు కూడా అక్కడ ఒక పార్ట్, ఆయన ఒక డాక్టర్గా అక్కడ వైద్య సేవలు చేస్తూ ఉంటారు. ఈయన క్యారెక్టర్ ఒకటి వేరే ఉంటుంది. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. మళ్ళీ ఈ లాస్ట్కి వెళ్ళేసరికి ఆ విలన్స్, ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషులే కొంతమంది విలన్స్గా మారి, కొంతమంది దుష్టశక్తులతోటి దౌర్జన్యాలు చేయించి, దోపిడీలు చేయించి వాళ్ళు లాభం పొందాలని ప్రయత్నాలు చేసి ఆఖరికి దొరికిపోతారు. దేవతా స్త్రీల శాపం వల్ల వాళ్ళకి ఒకరికి కళ్ళు పోతాయి, అందులో ఒకరికేమో ప్రాణం మీదకి వస్తుంది, దీర్ఘరోగం వస్తుంది. ఇలా రకరకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఆ పాపాలు నశించాలంటే ఒక ఆయన్ని ఒక దేవాలయం నిర్మించాలి, మీరు ఈ దేవాలయం నిర్మించి మీ పాపం ప్రక్షాళన అవుతుంది అని ఒకరికి, ఇంకొకరికేమో మీరు ఈ గ్రామంలో చేసిన అన్యాయానికి ప్రజలందరికీ న్యాయం చేకూర్చి అందరితోనూ స్నేహంగా ఉంటూ వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేది మంచి పనులు చేస్తే మీకు కూడా ఆరోగ్యం వస్తుంది, మీకు అభివృద్ధి ఉంటుంది, మీరు కూడా సుఖశాంతులతో ఉంటారు. లేదంటే మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి దేవతలు వాళ్ళకి కల్లో కనిపించి చెప్పి వెళ్తారు. వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళన్ని మంచి పనులు చేసి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళలో ఒక విలను, ఆ విలన్ క్యారెక్టర్ ఒక ఆయన నూతన్ ప్రసాద్, ఇంకొక ఆయన జగ్గయ్య లాంటి వాళ్ళు. ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఆ కథ అలా ముగుస్తుంది. ఒక ఆయన చనిపోతాడు, ఒక ఆయనకి కళ్ళు పోతాయి. ఆ ఊరు అప్పటి నుంచి కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇంకా ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇంకా మధ్యలో నేను చెప్పలేదు. స్టోరీ అంతా చెప్పాలంటే పేపర్లో మనం రైటింగ్తో రాసినవి చెప్పాలంటే, చదువుతూ చెప్తే మీకు అంతా అర్థమవుతుంది. మొత్తం స్టోరీ చెప్పడం కుదరదు. స్టోరీ అయితే మొత్తం కూలంకుషంగా చెప్పాలనుకున్నాను నేను. అక్కడక్కడ కొన్ని బిట్స్ లాగా చెప్తా అని చెప్పి ముందే చెప్పాను. ఆ విధంగానే ఇప్పుడు నేను స్టోరీ ముగిస్తున్నాను. ఇది యమలోకంలో సినిమాను దామర్ల క్రియేషన్స్, డివిఎస్ఎన్ మూర్తి సొంతంగా ఊహతో రాసిన కథ. ఆ తర్వాత ఇంకో కథ కూడా రాశాను. ఇద్దరు కళాకారుల మధ్యన పోటీ. ఒక సంగీత నృత్య దర్శకుడు, సంగీత విద్వాంసుడు, నృత్య కళాకారుడు. తర్వాత ఒక గాయకులు, ఇద్దరు గాయకుల మధ్యన పోటీతత్వం ఉంటే, ఆ పోటీతత్వంలో వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు పోటీపడి ఒకరిని పైకి రాయకుండా చాటి కళాకారుని ఇంకొక కళాకారుడు అనగదొక్కడం లాంటివి చేస్తే, ఆ తర్వాత జనరేషను వీళ్ళు పడిన ఇబ్బందులు చూసి వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత జనరేషను అభిమానంతోటిను, ఆదరణతోటి, ప్రేమతోటి, కక్షతోటి కొన్ని పనులు ఎవరైతే అణగారిపోతారో, ఒక కళాకారు వల్ల ఇంకొక కళాకారు అణగిపోతారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ అభిమానులు కొంతమంది వాళ్ళ టాలెంట్ ఉపయోగించి, వాళ్ళ సామర్థ్యంతో వాళ్ళు కూడా కొన్ని కళలందు ప్రావీణ్యం సంపాదించి ఆ చాటి కళాకారుని ఇంకో కళాకారుని తొక్కివేయడం వల్ల పడిన ఇబ్బందులు ఇవన్నీ నిరూపిస్తూ వాళ్ళ సత్తా చూపించుకుంటూ వాళ్ళ మీద కక్ష తీర్చుకునే మార్గంగా వీళ్ళు వాళ్ళ టాలెంట్ను ఉపయోగించి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి ఏంటి, వాళ్ళ అభిమానులు ఏంటి, వాళ్ళకి ఎటువంటి అన్యాయాలు జరిగాయి, దానికి ఇవంతా కూడా మనసులో పెట్టుకుని వాళ్ళ కళ, వాళ్ళ చాతుర్యంతో, వాళ్ళ టాలెంట్ తోటి
ఈ కథని ముగిస్తారు.